హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఏంటంటే మన గణేశుని దగ్గర అన్నదానం పెడుతున్నాం. సో పొద్దున్నే గిన్నెలు అవన్నీ తీసుకొచ్చినాం. సో ఇప్పుడు దానం చేసి రెడీగా ఉన్నా. సో మనలో అయితే గిన్నెలు తెచ్చినాయని కడుగుతారు. చూద్దాం ఎట్లుంటుంది. ఇప్పుడు మనం పిలుస్తారు, ఏదో వీడియో చేద్దామని కవర్ చేద్దాం. మనం కూడా అడగాలి కదా, ఏదో జనగామ అయితే వచ్చేసిన సామాన్కి మామూలు తొందరలు లేవాలంటే లేవే. వాళ్ళని అయితే రైస్ పెట్టమన్నాం. పోయేవారికి ఏం చేస్తారో చూడాలి. మేమైతే సామాన్ తీసుకోవడానికి వచ్చినాం. చూద్దాం ఏమవుతుందో. జనగామ వచ్చారు, కోసి రెడీగా పెట్టిరు. సో అన్నదానం స్టార్ట్ చేసినాం, ఇంకా స్టార్ట్ చేయలేదు, వండుతున్నాం. సో మాది లేట్ అయిపోయి, చాలా లేట్ అయిపోయి. ఒకటే పోయి పెట్టినాం, ఇంకో పోయి పెట్టాలి. సో చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ లో అందరు ఉన్నారు, తర్వాత ఇవ్వలేరు, మేమే మిగిలినాం. అటేమో పోగా కష్టం చూడు. నవీన్ చెప్పు, ఏం చేద్దాం? అన్నదానం అన్నదా అన్నావు, కూరగాయలంతా అన్నదానం అన్నారు. వీడు వీడు స్టార్ట్ చేసిన అంటే వీడు ఇవ్వలేరు. ఏమైతుంది? అరే ఏమైతుందిరా? బరమైతుందా? ఏం చేస్తున్నావురా? వీడియో తీయమన్నాడు, వీడియో చేయమని. వీడియో తీయమని కాలింది. ఇక మా బాధ లేక వాళ్ళ బాధ. వద్దురా అంటే వాళ్ళు కూడా మాకు చెప్పారు వద్దురా అని. అట్లా చేసింది మొత్తం వీడే. క్రెడిట్ గోస్ట్ వీనికే ఏమన్నా ఇవ్వాలంటే. అప్పుడు వేయండు, ఇప్పుడు వచ్చిండు. ఇక మా బుంగ తిప్పలు. ఇటేమో పాటలు కావాలి, అటేమో వంట కావాలి. వీడు రాజేష్ గాడు, వీడు అప్పుడప్పుడు వస్తాడు, చిట్టుకుని మెడతాడు, పోతాడు. ఎందుకు వస్తాడో తెలియదు. వీడు ఈ వీడియో కోసం వచ్చినాడు. పొద్దుగాల వేయండు, గిన్నెలేసిపోయిండు అంతే. రాడు వీడు, వచ్చి తాను చేసి నిమ్మలంగా వచ్చిండు. చూద్దాం ఏం చేద్దాం. వంటకాన్ని వెళ్తున్నాడు కరెక్టే. ఏం చేద్దామంట వచ్చిండు? గిన్నెల్లో ఉన్నాడు. సో అన్నం అయితే అయిపోయింది. ఇప్పుడు పప్పు చేస్తున్నాం, తర్వాత సాంబార్ అవుతుంది. దానికి సాంబారు ఇక చూద్దాం. ఎన్న అంటున్నా చెక్క కదా, చెక్క వస్తుంది బాగా. సాంబార్ ఇది సాంబార్ కోసం ఇదంతా. నేను పొద్దున నుంచి బాగా చాలా కష్టపడతాను. మా వాళ్ళు ఏమైనా చూస్తారు. మామ మై చెఫ్ ఎప్పుడు గణేష్ యూత్ ఎప్పుడు ఏదైనా కూడా చెఫ్ అందుబాటులో ఉంటారు అన్నట్టు. ఇక మొత్తం వీడి వల్లనే మొత్తం కర్మ క్రియ మొత్తం వద్దురా ఇల్లే ఇంత పని. సో అయిపోయినాయి, సాంబార్ కూడా అయిపోయింది. సిర చేస్తున్నాం, దేవుడికి సిర చేస్తున్నాం. చెమట అయిపోయింది. లాస్ట్కి బాబా చెప్పాం, ఏం చెప్తావు? ఇలా పాలు వేయాలి. చీకటి కూడా అయింది, ఇప్పుడు పోయి ఫ్రెష్ అప్ అయ్యి రావడం.
సో పూజ అయిపోయింది, అన్నదానం స్టార్ట్ అవుతుంది, చూద్దాం. వీడు ఇప్పుడే వచ్చింది ఆగనాడు, వీడు లాస్ట్గా అందుకున్నాను అన్నట్టు. సో స్టార్ట్ అయిపోయింది, మా వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. ముఖ్య కారకులు ఇక్కడ ఇచ్చేసిన వీళ్ళు. సో ఈరోజు బాగా హెల్ప్ చేసారు అని వాళ్ళే చెప్పమన్నారు, నేను చెప్తలేను. నువ్వు కూడా చేసినావా? సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో మా వాళ్ళు కూడా గిన్నె తాగుతాడు. ఇక వీడు ఏంటంటే వీడు ఇప్పుడు వచ్చిండు, పొద్దున్న నుంచి లేడు. కొంచెం వీడు కూడా బ్లాగ్ తీస్తాడు కానీ నాకు సపోర్ట్ ఇవ్వలేరు. సో ఎంత కొంత తీసిన గిన్నె తెచ్చుకోరు, మస్తు ప్రసాదం మిగిలింది. కొంచెం మిగిలింది, కొంచెం చాలా మిగిలింది. పంచుకుంటారు చాలా మంది వినాయకుళ్ళు నిమజ్జనం చేసే టైంలో ఏమో అన్నదానం చేసినాం, అందుకే మిగిలింది. ఏదైతే పని చేసినట్టు నేనే మా వాళ్ళు ఎవరు అప్పుడప్పుడు కొందరు అట్లా చెప్పుకుంటారు కానీ అది నమ్మాలి మనం. సరే.